చదవబడిన దేవుని వాక్యమును గురించి ఆలోచించినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనెను. ప్రేమించడం గొప్పదా, ప్రేమించబడ్డం గొప్పదా అని అడిగితే, ఈ లోకములో మానవుడు అనేకమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ దేవుని చేత ప్రేమించబడ్డం కంటే గొప్పది ఈ లోకంలో మరొకటేది లేదు. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటయ్యా అంటే ఆనుకొనుట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఆనుకొనుట. మరి మనసు పెట్టి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరి మీద ఆనుకున్నారు అనే మాటను గురించి ఆలోచన చేస్తే అక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు శిష్యులలో యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఆ శిష్యుడు యోహాను అనేటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరికంటే వయసులో చిన్నవాడిగా ఉన్నటువంటి యోహాను భక్తుడు యేసు ప్రభు రొమ్మున ఎప్పుడు ఆనుకుంటూ ఉండేవాడంట. యేసు ప్రభును ఆనుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఎంతగానో యేసయ్యను యోహాను ప్రేమించాడు, యోహాను కూడా యేసు ప్రభు వారిని ప్రేమించాడు. అతని జీవితంలో ఒక అద్భుతమైన తీర్మానం ఏంటంటే, నేను లోకములో దేని మీద ఆనుకోను, నా యేసయ్య రొమ్ము మీద మాత్రమే ఆనుకుంటాను. మత్తయి సువార్తలో యేసు ప్రభు మత్తయికి ఒకలా అర్థమైతే, మార్కు శుభవార్తలో మార్కు గారికి యేసు ప్రభు ఒకలాగా ఉంటే, డాక్టర్గా వైద్యుడిగా ఉన్నటువంటి లూకా గారికి యేసు ప్రభు మరొకలా అర్థమైతే, యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నాడు గనుక యోహాను గారికి యేసు ప్రభు ఒకలాగే అర్థమయ్యాడు. ఎవరో తెలుసా? అందుకే అతడు రాసినటువంటి యోహాను సువార్తలో కానీ, యోహాను భక్తుడు రాసినటువంటి యోహాను పత్రికల్లో కానీ, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథములో కానీ యేసు ప్రభు వారిని యోహాను ఒకలాగే చూశాడు. దేవునికి స్తోత్రం. ఎలా చూశాడండి? యేసయ్య రొమ్మును ఆనుకున్న యోహానుకు యేసుప్రభు ఎలా అర్థమయ్యాడు అని చెప్తే, నెంబర్ 1, యోహాను శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేసేటప్పుడు ఆయన యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకుని పరిచయం చేశాడంటే, ఆదియందు వాక్యముండెను అన్నాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి యోహానుకు యేసు ప్రభు ఒక వాక్యముగా అర్థమయ్యాడు. అందుకంటాడు కదా, యోహాను రాసిన 1వ అధ్యాయం 1వ వచనంలో సువార్తలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చెను. అయ్యా, యోహాను శుభవార్తలో మాత్రమే యోహాను భక్తుడు యేసు ప్రభు అని వాక్యము అని చెప్పాడా? లేదు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను తన పత్రికలు రాసేటప్పుడు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అతడు ఏమని ప్రార్థిస్తాడై అంటే, అక్కడ ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. యోహాను అంటాడు, జీవవాక్యము అని ప్రారంభిస్తాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి మాటలో జీవవాక్యము అని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉందా? 3వది, ప్రకటన గ్రంథం రాసినటువంటి సందర్భంలో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు 1వ అధ్యాయం బహుశా 2వ వచనం అంటాడు, దేవుని వాక్యము అని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యోహాను శుభవార్తలేనేమో దేవుని వాక్యము అని మాట్లాడారు, ఆదియందు వాక్యం ఉండెను అని మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా యోహాను పత్రికల్లో జీవవాక్యము అని ప్రస్తావించారు. ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేవుని వాక్యము అన్నారు. యోహాను భక్తుడు దేవునికి దగ్గరవుతున్న కొలది, దేవుని రొమ్మున ఆనుకుంటున్న కొలది, దేవునికి దగ్గరగా ఆధారపడుతున్న కొలది ఆయన అర్థం చేసుకునే విధానంలో ఇంకా లోతైన అనుభవాల గుండా వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట వాక్యము అన్నాడు, జీవవాక్యము అన్నాడు, దేవుని వాక్యము అన్నాడు. పరిపక్వత. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను గారు దేవుని మీద ఆనుకున్నట ద్వారా ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈనాడు మానవ జీవితంలో కూడా మనిషి ప్రతి సందర్భంలో ఎదుటివాడి మీద ఆనుకుంటూనే ఉంటాడు. వయసు పెరిగిన వ్యక్తులు ఎక్కడన్నా కూర్చోవాలనుకోండి, వెంటనే దేని మీద ఆనుకుంటారో, కుర్చీ మీదో గోడ మీదో ఆధారపడతారు, జారబడతారు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఈ స్లాబ్ దేని మీద ఆనుకుని ఉంది?
ఈ యొక్క గోడల మీద, ఈ యొక్క పిల్లర్స్ మీద ఆనుకోవడం జరిగింది. చాలా మంది వ్యక్తులు తమ చేతులు పక్క వారి భుజాల మీద వేసి వారి బరువంతా వాళ్ళ మీద పెట్టి వాళ్ళు ఆనుకుంటారు. వయస్సు పెద్దవాళ్ళు అయిన తర్వాత నడవలేని పరిస్థితిలో అనేకులు చేతులు ఒక కర్రను పెట్టుకొని ఆ కర్ర మీద ఆనుకొని నడుస్తారు. దేవునికి ప్రార్థించాలంటే ఒక చేతి మీద మరొక చెయ్యి ఆనుకుంటే తప్ప మనం దేవునికి ప్రార్థన చేయలేం. అలాగే దేవుని స్తుతించాలంటే ఒక పెదవి మరొక పెదవి మీద ఆనుకుంటే తప్ప మన లోంట్లోంచి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మానవ జీవితంలో ఒకదాని మీద ఒకటి ఆనుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. లోకంలో మానవుడు ప్రతి విషయంలో అనేకమైన వాటి మీద ఆనుకుంటున్నాడు, కానీ వాక్యం సెలవిస్తుంది, యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క రొమ్మున ఆయన ఆనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అందువల్ల మనం వినబోతున్న అంశం ఏంటంటే ఆనుకొనుట. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో వీలైతే ఒక 6-7 వ్యక్తులను మీకు చూపిస్తాను. వీరు వేటి మీద ఆనుకున్నారు, వీరు వేటి మీద ఆనుకోవడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి ఫలములేంటి, వారు అనుభవించిన అనుభవాలు ఏంటో వాక్యానుసారంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నెంబర్ 1 మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగిన, సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను అమ్మా తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యం గురించి ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 26వ వచనంలో సంసోను తన చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి ఒక బొంటుతో చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నన్ను నువ్వు విడిచిపెడితే నేను తడుముకుంటూ వెళ్ళి ఈ గుడికి ఉన్నటువంటి స్తంభముల మీద నేను ఆనుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను అనేటువంటి ఒక బలవంతుడు తన జీవితంలో కోరిన ఒక కోరిక ఏంటంటే, తన చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి బొంటుతో చెబుతున్నాడు, అయ్యా, నువ్వు నన్ను విడిచిపెడితే గనుక నేను తడుముకుంటూ వెళ్ళి ఈ గుడికి ఆధారముగా ఉన్నటువంటి స్తంభముల మీద నేను ఆనుకుంటాను అన్నాడు. ఏంటి ఈ మాట అని ఆలోచన చేస్తే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలును బాధిస్తున్నటువంటి దినాలు. దేవుని ప్రజలు తాము పండించిన పంటను కూడా తినకుండా ఇశ్రాయేలును ఎంతగానో ఫిలిస్తీయులు బాధిస్తూ వేదనకు వారిని ఎంతగానో కూడా గాయపరుస్తున్న దినాల్లో, ప్రజలకు న్యాయాధిపతి లేనటువంటి దినాల్లో దేవుడు తన ప్రజలను విడిపించడానికి, ఫిలిస్తీయుల యొక్క కబంధ హస్తాల నుంచి తన బిడ్డలను కాపాడడానికి దేవుడు మనోహ అనే కుటుంబాన్ని దర్శించాడు. మనోహ కుటుంబములో దేవుడు కుటుంబం యొక్క ఆ కుటుంబ యజమానురాలి గర్భాన్ని తెరిచి, అమ్మా, నీ గర్భములో ఇదిగో ఒక నాజీరు చేయబడిన బిడ్డను నీకు ఇస్తున్నాను, అతడు దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని బలము కలిగిన వాడు, దేవుని యొక్క ప్రభావము శక్తి కలిగిన వాడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఫిలిస్తీయుల చేతిలో నుంచి విమోచించడానికి దేవుని కొరకు ఒకరితో సాధనగా నాజీరు చేయబడ్డాడు. అతడు ప్రతిష్ఠింపబడ్డాడు. అతడి జీవితం పవిత్రంగా ఉండాలి. ఇదిగో అతడు జన్మించేంత వరకు నువ్వేమాత్రం మత్తురాలుగా ఉండకూడదు, అతని తల వెంట్రుకలు ఏమాత్రము సవరము చేయకూడదు అని చెప్పాడు. ఒక బలవంతునికి తల్లి జన్మమిచ్చింది. అతడు ఎదుగుతున్న కొలది దేవుని ఆత్మ అతని మీద బలంగా వస్తుండగా అతని జీవితంలో దేవుని ఆత్మబలము చేత ఎన్నో 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 గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఫిలిస్తీయులకు సింహస్వప్నంగా మారిపోయాడు. ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను కొట్టి చంపి ఒక కుప్పగా మార్చాడు. కొన్ని వందల నక్కలను ఒకదానికి తోక కట్టి ఆ 2 నక్కల తోకల మధ్యలో దివిటీలు పెట్టి ఫిలిస్తీయుల యొక్క పంట పొలాల్లో కూతులు పెట్టి పంటను నాశనం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఒక ద్రాక్ష తోటలోంచి అతడు వస్తున్నప్పుడు అతనికి ఎదురుగా వచ్చిన కొత్త సింహమును ఒట్టి చేతులతో మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపి పడేసిన బలవంతుడు.
ఇంతటి బలము, ఇంతటి అభిషేకము, ఇంతటి శక్తి ఇచ్చినటువంటి సంసోను ఈ బలమంతా, ఈ శక్తి అంతా నాకు దేవుని ద్వారా కలిగిందని చెప్పి అతడు ఎల్లవేళలా దేవుని మీద ఆనుకునేవాడిగా ఉండాలి. కానీ సంసోను దేవుని మీద ఆనుకోలేదు. అతడి శరీరం అయితే బలంగా ఉంది, కానీ అతని చూపు బలహీనంగా ఉంది. ఎప్పుడైతే సంసోను చూపు బలహీనంగా ఉందో అతని మనస్సు కూడా బలహీనంగా మారిపోయింది. లోకంలో ఒక సామెత ఉంది, చూపు వెళ్ళే చోటకల్లా మనిషి వెళ్ళకూడదంట. ముందు చూపు వెళ్తాది, చూపు వెళ్ళగానే చూపు వెనకాల మనసు వెళ్తాది, మనసు వెళ్ళిన వెంటనే మనిషి వెళ్తాడు. అది ఎంత ప్రమాదమో! ఎలా చెప్పారు పాస్టర్ గారు చూపు వెళ్ళిన చోటకి మనసు వెళ్తాదని మీరు ఎలా చెప్పారు? సొలొమోను మహారాజు దేవుని కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో సొలొమోనా, నా కనుదృష్టి అక్కడ ఉంటుంది, నా మనస్సు అక్కడ నిలుపుతాను అన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుని కనుచూపు, దేవుని మనస్సు దేవుని మందిరము మీద ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంసోను చూడడానికి శారీరకంగా చాలా బలవంతుడిగా ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు, కానీ ఆయన చూపు బలహీనమైనవి. అతని కళ్ళతో దేన్నైతే చూశాడో దాన్ని అనుభవించాలని మనస్సు కలిగిన వాడిగా ఉండేవాడు. ఇక వెంటనే ఆలోచించకుండా అతడు తన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుంటూ ఆ అనుభవంలోకి వెళ్ళిపోయేవాడు. బలహీనమైన కనుచూపు బలవంతుడిని సైతం బలహీనుడిగా మార్చేసింది. ఒకానొక దినాన దెలీలా అని స్త్రీ వలలో పడ్డాడు. ఆమెకు తన యొక్క అభిషేకము, తన యొక్క బలము యొక్క రహస్యాన్ని చెప్పాడు. ఆమె తన తొడ మీద అతన్ని పడుకోబెట్టి అతని తల మీద ఉన్న వెంట్రుకలన్నీ బోడి చేసేసింది. ఆ తర్వాత అతని కొరకు అదునుతో ఎదురు చూస్తున్నటువంటి ఫిలిస్తీయులు సంసోన్ను పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే అతని యొక్క 2 కళ్ళు పీకేశారు. అతని చేత తిరగలి విసిరించారు. బలవంతుని చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేశారు. బలవంతుడు తన అభిషేకము పొందిన బలవంతుడు దేవుని మీద ఆనుకొనకపోవడం ద్వారా బలహీనుడిగా మారిపోయాడు, శక్తిహీనుడిగా మారిపోయాడు. దేవుని మీద ఆనుకోవాల్సిన వాడు తన శరీర సంబంధమైన కోర్కెల మీద, లోకం మీద, వాంఛల మీద ఆనుకున్నాడు. తత్ఫలితంగా అతడు బంధింపబడ్డాడు, బలహీనుడిగా మారాడు. ఎవరు చూసి సంసోను భయపడేవారో అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తి ద్వారా నడిపించబడే స్థాయికి వచ్చేసాడు. గుడ్డివాడైపోయాడు, తిలగరి విసిరారు. అలాంటి సందర్భంలో సంసోను అంటున్నాడు, తను నడిపిస్తున్నటువంటి ఒక బంటురొత్తుతో ఒక సైనికుడితో అంటున్నాడు, అయ్యా ఇక నడవలేకపోతున్నాను, దయచేసి నన్ను విడిచిపెడతాను కనుక ఇదిగో ఈ దాగోను దేవత గుడి ఉంది కదా, మీరు ఆరాధించేటువంటి, మీరు పూజించేటువంటి ఈ దాగోను దేవత గుడికి ఆధారంగా ఇంకో 2 స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాల మీద నేను ఆనుకుంటాను అన్నాడు. చివరి క్షణంలో అయినా ఎవరి మీద ఆనుకుంటానని చెప్పాలి? దేవుడి మీద ఆనుకుంటాను, నాకు బుద్ధి వచ్చింది, నేను దేవుడి మీద ఆనుకుంటాను అనాలే. కానీ దేని మీద ఆనుకుంటానన్నాడో? దాగోను దేవత గుడి స్తంభాల మీద నేను ఆనుకుంటాను అన్నాడు. మీకు ఒక మాట తెలుసా? ఆ దినమే సంసోను చనిపోయాడు. ఈ మొదటి మాట మనకేం నేర్పిస్తుందంటే, దేవుని మీద ఆనుకోవలసిన సంసోను దాగోను దేవత గుడి స్తంభాల మీద ఆనుకున్నాడు. తత్ఫలితంగా దేవుడు కృప చూపించిన, అతడు కోరినట్లుగా అతనికి బలాన్ని అనుగ్రహించిన ఆ దినమందే సంసోను చనిపోయాడు. కారణం ఏంటంటే అతడు దేవుని మీద కాదు, దాగోను గుడి స్తంభముల మీద ఆనుకుంటాకి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. దీని అంతరార్థం ఏంటంటే, ఒక దేవుని బిడ్డ దేవుని మీద ఆనుకునేవాడిగా, యాహాను వలె దేవుని రొమ్మును ఆనుకునేవాడిగా ఉండాలి తప్ప శరీరాశ, నేత్రాశ, శరీర సంబంధమైన కోర్కెల మీద నువ్వు ఆనుకోగలిగితే నీ ఆత్మీయ జీవితం కూడా సంసోను వలె మృత స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్ అర్థమైంది. రెండవ వ్యక్తి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడిన దేవుని వాక్యం, యెహోవా బిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద, చాలమ్మ దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనం చూడగలిగినప్పుడు అక్కడ రాయబడిన మాట, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొనెను. రెండవ వ్యక్తి ఎవరో చెప్పండి చెప్పండి. రెండవ వ్యక్తి సౌలు. అతడు దేని మీద ఆనుకున్నాడంట? మొదటి వ్యక్తి సంసోను, అతడు దాగోను దేవత స్తంభముల మీద ఆనుకున్నాడు గనుక అతడు చనిపోయాడు. రెండవ వ్యక్తి సౌలు, అతడంట గిల్బోవా పర్వతం మీదకి వచ్చి చూచినప్పుడు అతడు తన ఈటి మీద ఆనుకున్నాడంట. దేవునికి స్తోత్ర. ఎవరి సౌలు అని మనం అడిగితే, బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, ఈటి విసరడంలో ఎంతో చక్కని నైపుణ్యత కలిగిన వాడు, ఎక్కడో గాడిదల కాసుకునే వాడిని తీసుకొచ్చి దేవుడు తను పేరు పెట్టబడినటువంటి తన స్వకీయ జనాంగముగా ఉన్నటువంటి ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించినటువంటి ఒక గొప్ప రాజు. దాను మొదలుకొని బెహెర్షేబా వరకు అద్భుతమైనటువంటి అధికారాన్ని దేవుడు సౌలు చేతికిచ్చాడు. మొట్టమొదటి రాజుగా ఇచ్చాడు. గాడిదలు కాసుకునేవాడిని తన 12 గోత్రాల ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు అభిషేకింపబడినవాడు. అయ్యో, ఒకప్పుడు గాడిదలు కాసుకునేవాడినండి, విలువ లేనివాడినండి, గుర్తింపు లేనివాడినండి, ఏటువంటి పరిస్థితులు లేనివాడినండి, అలాంటి నన్ను దేవుడు అభిషేకించాడు, నన్ను ప్రత్యేకించుకున్నాడు, తన ప్రజల మీద ఒక నాయకునిగా, ఒక తలమానికంగా నన్ను దేవుడు నిలబెట్టాడు గనుక ఏ పరిస్థితుల్లోనైనా ఎంత ఉన్నత స్థితి ఇచ్చిన నా దేవుని మీద నేను ఎల్లప్పుడూ ఆనుకుంటాను అని బ్రతకాలి. కానీ సౌలు కొద్ది కాలం తర్వాత దేవుని మీద ఆనుకోవడం మానేసి అతడు తన ఈటి మీద ఆనుకోవడం మొదలెట్టాడంట. దేని మీద ఆనుకున్నాడంట? తన ఈటి మీద ఆనుకున్నాడంట. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆ దినమే సౌలు యుద్ధంలో చచ్చిపోయాడు. ఏ దినమైతే తాను ఈటి మీద ఆనుకున్నాడో ఆ గిల్బోవా పర్వతం మీద జరిగినటువంటి యుద్ధములో ఆ దినమందే సౌలు చనిపోయాడు. పాస్టర్ గారు, ఈటి మీద ఆనుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, సౌలు ఈర్ష్య, అసూయ, కోపము, ఎదుటివాడి ఎదుగుదలను చూసి సహించలేనటువంటి వారవలేనితనము అనేటువంటి ఈటి మీద ఆనుకున్నాడు. తన తర్వాత తన కుమారుడైన యోనాతాను రాజు అవ్వకుండా, ఇదిగో ఈ గొల్యాతును చంపినటువంటి దావీదు తన తర్వాత రాజు అవుతాడేమో అని చెప్పి దావీదు ఎదుగుదలను చూసి సౌలు కోపపడ్డాడు, అసూయపడ్డాడు. సౌలు మీద, దావీదు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. అంటే సౌలు ఎలాంటి ఈటి మీద ఆనుకున్నాడో? అసూయ, ద్వేషము, ఇంకా చెప్పుకొని వెళ్ళాలంటే కోపము, ఎదుటివాడు కళ్ళ ముందు ఎదుగుతుంటే వారవలేనితనము అనే ఈటి మీద సౌలు ఆనుకున్నాడు. అలా కాకుండా, అయ్యా ఈ స్థితి నువ్వు ఇచ్చిందే కదా, ఈ సింహాసనం నువ్వు ఇచ్చిందే కదా, ఈ అభిషేకం నువ్వు ఇచ్చిందే కదా, ఎవరెంత గొప్పవారు అయితేనే నువ్వు ఇచ్చిన దాన్ని ఎవడు నా దగ్గర నుంచి దొంగిలించలేడు కదా, నువ్వు ఇచ్చిన దాన్ని ఎవడు నా దగ్గర నుంచి తీయలేడు కదా, ఇచ్చినవాడు నువ్వు కదా, నీ మీద ఆనుకుంటే ఏది నా కుటుంబం నుంచి, నా నుంచి దూరం కాదు కదా అని దేవుని మీద ఆనుకొని ఉండవలసినటువంటి సౌలు దేవుని మీద ఆనుకోకుండా కోపము, ద్వేషము, అసూయ, వార్వలేనితనము అనే ఈటి మీద ఆనుకున్నాడు గనుక అతడు ఆ దినమందే చనిపోయాడు. కానీ యోహాను భక్తుడు అంటే, నేను అలాంటి వాడిని కాదయ్యా, నేను దేవుని రొమ్మున ఆనుకున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 3వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. జాగ్రత్తగా మనసు పెట్టి శ్రద్ధగా చదివే ప్రయత్నం చేద్దామా. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాట, ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తిగల వ్యక్తి ఉన్నాడు. అతన్ని గురించి లోకమంతా సాక్ష్యం ఇవ్వడమే కాదు, పరలోకమే అతని గురించి సాక్ష్యం ఇచ్చింది. అతడు ఎలాంటి వాడయ్య అంటే, అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. అతను వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఒక అద్భుత సాక్ష్యాన్ని భూమి మీద మనుషులు మాత్రమే కాదు, పరలోకము కూడా యోబును గురించి సాక్ష్యం ఇచ్చేంత అద్భుతమైన సత్ప్రవర్తన కలిగిన వాడు యోబు. దేవునికి స్తోత్రం.
కానీ యోబు జీవితంలో 4 అనుభవాలు వచ్చాయి. నెంబర్ 1, దేవుని చేత పరిశోధింపబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడు, స్నేహితుల చేత హేళన చేయబడ్డాడు, భార్య చేత నిందింపబడ్డాడు. 4 అనుభవాలు. ఒక భక్తి కలిగినటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి అనుదినము రేయి మొదటి జామున లెగిసి తన బిడ్డల కొరకు ఇదిగో వారు ఏమైనా తప్పిదాలు చేశారేమని చెప్పి అనుదినము దేవునికి ప్రార్థన అని బలి నర్పించేటువంటి ఒక దైవ భక్తి కలిగినటువంటి యోబు జీవితంలోనికి 4 అనుభవాలు ఒకే రోజు వచ్చేసాయి. పరిశీలన, శోధన, హేళన, తృణీకరణ 4 తన జీవితంలోకి వచ్చేసాయి. యోబు పరిస్థితులు అయిపోయిందని చెప్పి యోబు గారుకున్నటువంటి ప్రాణ స్నేహితులు 3 యోబును పరామర్శించడానికి, పలకరించడానికి వచ్చారు. వచ్చిన వారు యోబును ఆదరించకుండా, యోబును ధైర్యపరచకుండా యోబును గుచ్చే మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమండం మొదలుపెట్టారంట? గుచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. యోబు ప్రాణ స్నేహితుల్లో జోఫరు, ఎలిఫజు, అలాగే బిల్దాద్, ఈ 3 వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా యోబు దగ్గరికి వచ్చి, అయ్యో యోబా, నీ జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నీ పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని మాట్లాడుతుండగా ఈ బిల్దాదు అనేవాడు అంటాడు, యోబా, ఒక్క రోజులోనే నీ బిడ్డలు చనిపోవడం ఏంటి, నీ ఆస్తి పోవడం ఏంటి, నీ ఆరోగ్యం పాడైపోవడం ఏంటి, నీ జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని అంటూ ఈ మాట అన్నాడు. ఒకవేళ కొంపదీసి నువ్వు నీ ఇంటి మీద ఆధారపడ్డావేమో. ఏమన్నాడు? బిల్దాద్ అంటున్నాడు, నువ్వు నీ ఇంటి మీద ఆధారపడ్డావేమో. నీ ఇంటి మీద నువ్వు ఆధారపడ్డం వల్ల ఏమవుతుందో తెలుసా? తన ఇంటి మీద ఆధారపడువాడు అది నిలవదు. ఒకవేళ నువ్వు నీ ఇంటి మీద ఆధారపడ్డావేమో, అందువల్ల నీ జీవితంలో అయిపోయింది అని యోబును అనుమానిస్తూ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని మీద ఆనుకుంటేనంట? తన ఇంటి మీద ఆనుకున్న ఎడల అది నిలవదు అన్నాడు. తన ఇల్లు అంటే అర్థం ఏంటి? ఈనాడు చాలా మందికి స్వభావం ఉంది ఏంటంటే, నేను, నా బలము, నా శక్తి, నా కుటుంబము, నా ఆస్తి, నా సంపద, నా చుట్టాలు, నా బంధువులు, నా బలగము, నా వాళ్ళు, నేను అనే ఇంటి మీద నువ్వు ఆధారపడగలిగితే, నువ్వు ఆనుకోగలిగితే ఎన్నటికీ అవి నీకు అక్కరకు రావు, అవి నీ జీవితాన్ని నిలబెట్టవు. తన ఇంటి మీద ఆనుకుని ఎడల అది నిలబడదు. ఇంటి మీద ఆనుకోవడం అంటే నేను అనేటువంటి అహంభావం. అలాగేమన్నా ఆనుకున్నావా? అందుకని జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి యోబును గూర్చి అనుమానిస్తూ, హేళన చేస్తూ తన ప్రాణ స్నేహితుడుకున్నటువంటి బిల్దాదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని మీద ఆనుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అలా కాకుండా నీవు నీ మీద, నీ ఇంటి మీద, నీ వారి మీద నువ్వు ఆనుకోగలిగితే అది ఎన్నటికీ నిన్ను నిలబెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు యోహాను భక్తుడు, అయ్యా నేను సంసోను వలె ఇదిగో ఆ యొక్క సంసోను వలె దాగోను దేవత గుడి స్తంభముల మీద నేను ఆధారపడలేదు. నేను సౌలు వలె ఇదిగో అతని ఈటి మీద నేను ఆధారపడలేదు. యోబు స్నేహితుడు చెప్పాడు కదా, బిల్దాదు, అలాగా నేను నా ఇంటి మీద ఆధారపడలేదు. నేను దేని మీద ఆనుకున్నానో తెలుసా? నేను నా దేవుని రొమ్ము మీద ఆనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందిని జ్ఞాపకం చేశాను? 3 జ్ఞాపకం చేసుకున్నాను. 3 వ్యక్తులు కూడా దేని మీద ఆనుకున్నారు? మొదటివాడు శరీర కోరికల మీద ఆనుకున్నాడు. దాగోను దేవత లోక సంబంధమైన వాటి మీద ఆనుకున్నాడు. నా సుఖం, నా సౌఖ్యం, నా ఇష్టం, వయసు ఉండగానే, బలం ఉండగానే మళ్ళీ పుడతామేంటి అని చెప్పి అతడు తన ఇష్టాల మీద, తన కోరికల మీద, తన ఉద్దేశాల మీద, తన సుఖము మీద ఆనుకున్నాడు. తత్ఫలితంగా అతడు చంపబడ్డాడు, చనిపోయాడు. రెండవ వ్యక్తి ఈర్ష్య, అసూయ, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేని తను, దాని మీద ఆనుకున్నాడు. తత్ఫలితంగా ఆ దినమే చంపబడ్డాడు. బిల్దాద్ అంటున్నాడు, తన ఇంటి మీద ఆనుకున్న వాడి ఇల్లు నిలబడదో.
నువ్వు నీ మీద కాదు, నా బలము, నా శక్తి, నా ఉద్యోగం, నా సంపాదన, నా పరపతి లేదు లేదు, తన ఇంటి మీద ఆనుకున్నవాడు నిలబడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఎవరి మీద ఆనుకోమని వాక్యం చెప్తుంది? మరి కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములో 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియను మీద ఆనుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఆనుకుందంట? షూలమ్మితి అని ఒక యవనస్తురాలు. ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, ఓ షూలమ్మతి అనబడే నేను నా ప్రియుని మీద నేను ఆనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఆనుకుందంట? తన ప్రియుని మీద ఆనుకుందంట. ఎవరి షూలమ్మతి? వాక్యం సెలవిస్తున్న మాట పరమగీతములో షూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియుడిగా ఉన్నటువంటి సొలొమోను పెండ్లి కుమారుడుగా మన కొరకు సిద్ధపరచబడుతున్న యేసయ్యకు సూచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షూలమ్మతి అంటుంది, ఇదిగో నేను నల్లని దాననైనను, నేను సౌందర్యవంతురాలనే, నేను చక్కని దాననే, నా అన్నదమ్ముల చేత నేను హేళన చేయబడ్డాను, నా అన్నదమ్ముల చేత నేను ఎంతగానో త్రోసివేయబడ్డాను, నా అన్నల చేత నేను ఎంతగానో తృణీకరింపబడ్డాను. మాకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటకి మా అన్నలు నన్ను ఒక కాపుగా ఉంచమని పంపేశాడు. నా అన్నలు ద్రాక్ష తోటకి కాపు కామని పంపించేశారు. ఆ ద్రాక్ష తోటకు నేను కాపు కాస్తూ ఉండగా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి బిగిసి నేను నల్లగా మారిపోయాను. అయ్యా, నేను శ్రమల చేత గాయపడిన దానును, ఎండ చేత, చలి చేత, వాన చేత కొట్టబడి, ఇదిగో శ్రమల చేత నలగ కొట్టబడి నేను నల్లగా మారిపోయాను. నేను నల్లని దానినైనను, సౌందర్యము గలదానను. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రియురాలుగా ఉన్న సంఘమని పిలువబడే షూలమ్మతి అంటుంది, నా ప్రియుడైన సొలొమోను అనగా ఆ పెండ్లి కుమారుడిగా ఉన్నటువంటి యేసయ్య మీద నేను ఆనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సంఘము ఎవరి మీద ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రతి స్థితిలో కూడా, పరిస్థితిలో కూడా సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు, సంఘము దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు బలమైన కార్యాలు, పునాదులు కదిలించే కార్యాలు, అద్భుత కార్యములు సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు కూడిన స్థలములు కంపించాయి. ఎందుకో తెలుసా? సంఘము పెండ్లి కుమారుడిగా ఉన్నటువంటి యేసయ్య మీద ఆనుకోవడం ద్వారా బైబిల్ గ్రంథములో దేవుడు బలమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. సంఘం దేని మీద ఆనుకోవాలంట? రాజకీయ నాయకుల మీదో, ఎవరెవరో మీదో, అయ్యా మీరెత్తిని పరిచయం జరుగుతుందండి, మీరెత్తిని ఏదైనా చేసుకోగలుగుతామండి అని చెప్పి వాళ్ళ మీద ఆనుకోవడం కాదు. సంఘమంతయు కూడా ఏకాత్మతో, ఏక మనసుతో, ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వారమై మనము దేవుని మీద ఆనుకునుట ద్వారా దైవ కార్యాలు పొందగలుగుతాం. ఒకానుకు దినాన ఆయన రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, సంఘము దేవుని మీద ఆనుకొనుట. నాలుగవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. 11వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా మనం చూడగలిగితే అక్కడ దేవుని వాక్యములు ఏమని రాయబడిందంటే, విశ్వాసమును బట్టి యాకోబు తన అవసాన కాలమందు, అవసాన కాలం అంటే ఎప్పుడు? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. నాలుగో వ్యక్తి యాకోబు గారు తన అవసాన కాలములో, అనగా నిండు వృద్ధాప్య కాలములో తన కుమారులను, తన మనవళ్లను అందరినీ ఆశీర్వదించి అతడు ఏం చేశాడంటే వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. దేవునికి స్తోత్రం. చేతి కర్ర మొదలంటే తెలుసా? మన పూర్వపు దినాలు ఈరోజు ఎవరు వాడుతున్నానా తెలియదు కానీ మనకు గొడుగు
ఎలా ఉంటుందో చూసారా? అలాంటి కర్రను వాడుకునేవారు ఒకప్పుడు, పెద్దవాళ్ళగా ఉండేవారు. యాకోబు గారంట తన కుమారులందరినీ, తన మనవలందరిని ఆశీర్వదించిన తర్వాత, అతడు అందరినీ అయిపోయిన తర్వాత అతడు తన చేతి కర్ర మొన మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దీని మీద ఆనుకున్నాడు, తన చేతి కర్ర కొన మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. పాస్టర్ దేనికి సూచనగా ఉంది? ఒకానొక దినాన, అయ్యా నీ చేతికి కర్ర ఎందుకు వచ్చింది? యాకోబు చెప్తారు, అయ్యా ఒకప్పుడు నేను పూర్వము మోసగాడిగా బ్రతికానయ్యా, ఆస్తులు సంపాదించానయ్యా, దీవెనలు పొందుకున్నానయ్యా, మనసులో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సంతృప్తి లేదు, ఏదో తెలియని గలిబిలితో నా జీవితం గడుచుచున్న దినాల్లో ఇదిగో ఒక రోజున నేను మామగారింటి కాడి నుంచి ఆయన్ని మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, మా అన్నయ్యని మోసం చేశాను, మోసగించిన దాని చేత నేను సమృద్ధిగా చాలా పొందుకున్నాను, కానీ మనసులో సంతృప్తి లేదు, భయము, నా క్రియలు నన్ను వెంటాడుతున్నాయి. ఒకానొక దినాన ఇదిగో నేను యబ్బేకు రేవు దగ్గర నేను ఒంటరిగా మిగిలిపోయి దేవునితో రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడు మొదలు పెట్టాను. నువ్వు నన్ను ఆస్వాదిస్తే తప్ప, నన్ను దీవిస్తే తప్ప, నా పరిస్థితులు మారుస్తే తప్ప దేవా నిన్ను విడిచిపెట్టనని చెప్పి యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని నేను ఆయనతో పెనుగులాడాను, మొగసిరి కలిగిన వాడనై. తెల్లవారుతున్నప్పుడు దేవుడు నేను వదలకపోవడం చూసి ఆయన నా కాలు తొడగూటు మీద కొట్టాడు. నా కాలు తొడగూటు సడలిపోయింది, నా కాలు పట్టు తప్పిపోయింది, నేను నిలబడలేని పరిస్థితిలో మారిపోయాను అనుకున్నాడు. ఇదిగో నేను తొడగూటు మీద కొట్టినా, అతని బలము సన్నగిల్లిపోయినా, అతడు నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు నన్ను పట్టుకొని వేలాడుతున్నాడు, నా మీదే ఆనుకుంటున్నాడని చెప్పి దేవుడు అప్పుడు అన్నాడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు మోసగాడు కాదు, నువ్వు ఇశ్రాయేలు, నా పేరు పెట్టబడిన జనాంగము, నువ్వు నా సొత్తు. నేను ఆయన మీద ఆనుకోవడం మొదలు పెట్టాను. నా చేతి కర్ర నా దేవుడే. దేవునికి స్తోత్రం. చూసేవారికి కేవలం నా చేతి కర్ర కనపడుతుంది. నాకు అర్థమైంది తెలుసా? ఆ రాత్రి మొదలుకొని నా అవసాన దిశకు వెళ్ళేంత వరకు కూడా ఆ నా చేతి కర్ర నా దేవుడి చెయ్యే. ఆయనే నన్ను పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అంతటి వృద్ధాప్య సమయంలో కూడా, అంతటి అవసాన స్థితిలో కూడా యాకోబు అంట తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి ఏం చేశాడంట అంటే, ఈరోజు మనం చేసే నమస్కారాలు కాదు, వందనాలు చెప్పి అంత ఒప్పుకోలేక ఎలా అంటారు జనాలు. మరి ఇదేంటో నాకు తెలియదు, ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. కానీ అతడు దేవునికి నమస్కారము, దట్ మీన్స్ దేవునికి ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తన వృద్ధాప్యమందు అవసాన దిశలో అతడు తన చేతి కర్ర ఆనుకొని దేవునికి ప్రార్థన చేశాడు. అంటే యాకోబు దేవునికి ప్రార్థన మీద ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలోనైనా కానీ సంగమాను గుర్తుపెట్టుకో, నీ జీవితంలో యవ్వనములో ఉన్నా, నడి వయస్కులో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా, ఏ బలహీన పరిస్థితిలో ఉన్నా కానీ, బైబిల్ చాలా మంది అండి ఒంట్లో ఓపిక లేక, ఒంట్లో శక్తి లేక, మోకాలేసే బలము లేక చేయలేకపోతున్నానండి. వంకలు చెప్పొద్దు. ఎందుకో తెలుసా? వృద్ధాప్యములో ఉన్నటువంటి యాకోబు గారే దేవునికి నమస్కరించాడు, ప్రార్థించాడు. కనుక ప్రార్థనే నీకు ఆయుధంగా ఉండాలి. ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని మీద ప్రార్థనతో ఆనుకొందువుగాక. ఈనాటికి అద్భుతమైనటువంటి జనాంగముగా ఇశ్రాయేలు లెక్క పెట్టడానికే ఏమాత్రం వీలు పడినటువంటి టెక్నాలజీ, జ్ఞానము, అభివృద్ధి, ఆశీర్వాదము వారిని బట్టి మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వ్యక్తి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. లూకా శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం, 25వ వచనం. రండి, లూకా శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపోబడిన. కది బ్రాకెట్లు ఏదో ఉన్నట్టుంది, ఏది వదిలేయకూడదు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆనుకొనుట.
సంసోను దాగోను దేవత స్తంభముల మీద ఆనుకున్నాడు, లోకాశల మీద ఆనుకున్నాడు, చనిపోయాడు. సౌలు కోపము, ఈర్ష్య, అసూయ అని వీటి మీద ఆనుకున్నాడు, చనిపోయాడు. అయ్యా నేను అనే అహంభావం మీద, నీ ఇంటి మీద నువ్వు ఆనుకుంటున్నావేమో, నిలబడే ప్రయత్నం లేదు, కూలిపోతుంది, ఇసుక మీద కట్టబడినట్లుగా కూలిపోతుంది. నాలుగవది షోలమ్మితి అంటుంది, నేను నా ప్రియుని మీద ఆనుకున్నాను. సంగమా, నువ్వు ప్రతి స్థితిలో కూడా, ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని మీద ఆనుకునేదానిగా ఉండాలి. అప్పుడే ఆయన నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది యాకోబు. మనం చూడగలిగితే ఐదవదిగా యాకోబు తన చేతి కర్ర కొన మీద ఆనుకొని దేవునికి ప్రార్థన చేయడానికి దేవునికి నమస్కరించాడు. అంటే ఏ స్థితిలోనైనా కానీ నువ్వు ప్రార్థన మీద ఆనుకోగలిగితే ప్రార్థనే నీ జీవితాన్ని నిలబెడుతూ ఫలభరితంగా ముందుకు సాగింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆరో వ్యక్తి ఎవరయ్యా అంటే లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. అతడు కురుపుల చేత, చీము చేత, రక్తము చేత ఎంతగానో బాధపడుతూ అతని యొక్క గాయములను కుక్కలు నాకుతున్నాయంట. డబ్బున్నవాడు ఒంటికి ఏదైనా గాయం అయితే ఖరీదైన వైద్యం చేయించుకుంటాడు, కానీ అతనికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అతని గాయాలకు వైద్యమేది? మీకు ఒక మాట చెప్పనా, కుక్కలో తమకేమైనా గాయం తగిలిందనుకోండి, ఏం చేస్తాయి? నాలుకతో నాగుతాయి. అంటే కుక్క నాలుకలో కూడా గాయాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ వెళ్ళి ఆ యొక్క లాజరు యొక్క కురుపులు నాకాయి? నాకుతున్నప్పుడు తీవ్రమైన బాధకు, వేదనకు గురైన అతడు కొంత ఉపశమనాన్ని పొందడానికి అవకాశం కలిగింది. అంతటి హీన స్థితిలో, అంతటి బాధాకర స్థితిలో అతడు తినడానికి ఆహారం లేక ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి ఒక రొట్టు ముక్క పడినా చాలు నా ఆకలి తీర్చుకుందామని చెప్పి అతడు ఆశతో ఆకలితో, బాధతో, గాయాలతో చనిపోయాడు. లాజరు అనే దరిద్రుడు కురుపులతో, గాయాలతో చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతన్ని కొనుక్కోవడానికి దేవుడు దూతలను పంపాడు. బతుకుండగా విలువ లేదు, సరైన వస్త్రం లేదు, సరైన తిండి లేదు, గాయాలే గాయాలే గాయాలే. కానీ అతడు మరణించిన తర్వాత అతడు తీసుకువెళ్ళడానికి దేవుడు తన పరలోకము నుంచి దూతలను పంపించాడు. అతడు నేరుగా వెళ్ళి అబ్రహాము రొమ్మున అతడు ఆనుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం. పరలోకం తీసుకెళ్ళి పెట్టలేదు, పరదేశంలో తీసుకెళ్ళి పెట్టలేదు. అయ్యా ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు అనలేదు. అయ్యా భూమి మీద ఉండగా ఎంతో వేదన పడ్డావు, ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎన్నో గాయాలు అనుభవించావు, ఎంతో ఆకలి అనుభవించావు, నా కుమారుడా రా అని చెప్పి అతడు ఆదరింపబడ్డానికి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా మనం ఓదార్చాలనుకోండి, ఎక్కడ పెట్టుకుని ఓదారుతాం? గుండ్ల మీద పెట్టుకుని ఓదారుతాం. మనకు అంత విలువైన వారు ఆత్మీయులైనప్పుడు. హల్లెలూయా. వేదనతో మరణించినటువంటి, పేదవాడిగా ఉన్నటువంటి, దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరును ఆదరించడానికి దేవుడు తన రొమ్మున పెట్టుకున్నాడంటే లాజర్ని. దేవునికి స్తోత్రం. ధనవంతుడు చచ్చిపోయాడు. ప్రతిదినము ఓదారంగు వస్త్రములు ధరిస్తూ, బహుగా సుఖపడుతూ, ఇష్టానుసరమైన చక్కని జీవితాన్ని, ఆహారాన్ని తింటూ విలాసవంతమైన బ్రతుకుతున్నటువంటి ధనవంతుడు చచ్చిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని గంధపు చెక్కలతో కాల్చారు, కానీ అతను తీసుకెళ్తాక దేవదూతలు అయితే రాలేదు. నీ స్థాయి, నీ స్తోమత, నీ అర్హత, నీ డబ్బు చూసి దేవుడు నీకు విలువిచ్చేవాడు కదా. మనుషులు విలువిస్తారు, ఉన్నవాడికి ఒకలాగా, లేనివాడికి ఒకలాగా. దేవుడు అలాంటి వాడు కాదు. దరిద్రుడుగా ఉన్నటువంటి లాజరు చనిపోతే తన దూతల్ని పంపాడు. ధనవంతుడు చనిపోతే అసలు దేవుడు అతని వైపే చూడలే. ఎవరు వచ్చి ఉంటారో? యమకింకర్లు వచ్చి ఉంటారు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? పాతాళములో. అతడు బహుగా వేదన పడుచున్నాడు. ఏం పడుతున్నాడంట? చెప్పరేటమ్మా. ఒక మామగారు తెల్లారు లెగితే ఈ ఇంటోల్ని, ఆ ఇంట్లో అందరం తిడతా, బూతులాడతా, అందరితో గొడవలెట్టుకుంటూ ఉంటుందంట. ఫాస్ట్ గారు దారంట వెళుతా ఉండి పలకరించి అన్నారంటమ్మా, ఏంటమ్మా ఈ పద్ధతి, ఎప్పుడు ఎవరొకరితో నువ్వు తగాదాలు పెట్టుకుంటావు, దెబ్బలాట ఆడుతుంటావు, వీళ్ళని ఇలాగ తిడతానే ఉంటావు, ఎందుకు వచ్చిందమ్మా? నువ్వు ఇలాగే ఉన్నావంటే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. అక్కడ ఏముంటుందో తెలుసా? పండ్లు ఏడ్చుటయు, పండ్లు కొరుకుటయు అందంట.
ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు ఉంటుంది నరకలంటే ఆవిడందంట, పర్లేదు బాబా నాకు ఎప్పుడు పళ్ళు ఉడిపోని అందంట. పండ్లు కొరకడం అంటే యాపిల్ పండ్లు జామ పళ్ళు కొరకడం కాదు. నేను భూమి మీద ఉన్నప్పుడు ఎందుకులా బతికానా అని చెప్పి నీ మీద నీకే ఒక వేదనకర పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. అతను నరకములో బహుగా వేదన పడుతున్నాడు. అయితే బాధతో వేదనతో మరణించినటువంటి లాజరు మాత్రము అబ్రహాము తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట చూడండి 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే వాడు అక్కడ నెమ్మది పొందుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందుతున్నాడంట? భూమి మీద గాయపరచబడిన వాడు, భూమి మీద వేదన పడిన వాడు, భూమి మీద ఏ దిక్కు లేకుండా నిలబడిన వాడు. ఏ దిక్కు లేని వాడికి దిక్కెవరో? దేవుడే దిక్కు. అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, మా చుట్టాలు పలకరించలేదండి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి, నన్ను ఎవరు పలకరించే వాళ్ళు లేరండి, నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు. వెరీ గుడ్, లేకపోవడమే మంచిది. ఎందుకో తెలుసా? దేవుడిని కొరకు నిలబడతాడా, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆనుకుంటాడు. నీ ఒంటరితనములో దేవుడు నీకు ఇమ్మానుయేలుగా తోడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మనుషుల తోడును కోరుకుని మనుషుల మీద ఆధారపడ్డామంటే దేవుడు అనుకుంటాడు, ఓకే నీకు మనుషులే కదా కావాలి, ఓకే వాళ్ళ మీద ఆనుకో, నాకెవ్వరూ లేరయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా అనుకున్నాడు లాజరు. కనుక అతడు తండ్రి అబ్రహాము రొమ్మున ఆనుకుంటాకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది తెలుసా? అతడు నెమ్మది పొందుకున్నాడు. ఇతడు వేదన పడుతున్నాడు, అతడు నెమ్మదిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుని రొమ్మున ఆనుకున్న లాజరుకి ఏం దొరికింది? నెమ్మది. మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? కొత్త కొత్త గొడవలు, కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త మనస్పర్ధలు, గొప్ప గొప్ప కోపతాపాలు. దీని కొరకు మందిరంలో వచ్చేలాగుంటే అసలు నీ రక్షణకే విలువ లేదు. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావో తెలుసా? నెమ్మదిగా బ్రతకడానికి. దాంపత్యములో నెమ్మది, కుటుంబములో నెమ్మది, అయ్యా ఆత్మీయతలో నెమ్మది. నువ్వు నెమ్మదిగా బ్రతకడానికి మందిరానికి వచ్చావు. ఈ మాట నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. దేవుని నమ్మిన కుటుంబాల్లో అలజడులు ఉంటున్నాయి, దేవుని నమ్మని కుటుంబాల్లో అలజడులు ఉంటున్నాయి. ఎప్పుడైనా ప్రభుచితమైతే ఈ వాక్యం చెప్తాను. దేవుని ఇంటిలో ముళ్ళతొప్పలు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, దేవుని ఇళ్లల్లో ముళ్ళతొప్పలు ఉన్నాయంట. ఇల్లు దేవునిదే, కుటుంబము దేవునిదే, దేవుని పెళ్లిలే చేసుకుంటున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే ముళ్ళ తొప్పుల్లో. అంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. మనుషులు కలిసి ఉంటున్నా మనసులు కలవో, అభిప్రాయాలు కలవో, ఏమి కలవో. మళ్ళీ తెల్లారితే బైబిల్ పట్టుకుని స్తోత్రం స్తోత్రం అంటే ప్రభు అన్నాడు, నిన్ను బట్టే కదా నా నామము అన్యజనుడి దిట్టు అవమానపరచబడుతుంది. క్రైస్తవులు అంటే కడగబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, దిద్దబడిన వారు, దేవుని చేత ఆయన కోరుకున్న నెమ్మదిని పొందుకున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ వాక్యానుసారంగా బ్రతకపోతే మన మీద కొన్ని సందర్భాలు దేవుని ఎరగని కుటుంబాలు సంతోషంగా బతుకుతున్నట్లున్నాయి. వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎరగని వాడికి వాక్యం తెలియదు. ఆ ఇంట్లో అత్తగారు కోళ్ళని దెబ్బలాడుకున్నారంటే ఒక సంబంధం ఉంది, ఒక అర్థం ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు, ఒకరి కష్టం ఒకరికి అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి. మరి నీకేం తెలుసు? వాళ్ళ బలంటోడు వాక్యం మొత్తం తెలుసు నీకు. పాస్టర్ గారిని కూర్చోబెట్టి నీ చేతికి మైకెత్తి బోడంత ప్రసంగం చేస్తాం. మరి నీ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు రక్తంతో కడగబడి వాక్యం తెలిసినా కానీ భార్యాభర్తల మధ్యన స్పర్ధలో, గొడవలో, కోపతాపాలో తప్పదు. కాబట్టి నీతోనే ఉంటున్నాను తప్ప అసలు నా మనసు ఉందేంటి? విభేదాలో, అత్త కోడల మధ్యన, కుటుంబాల మధ్యన ఇవన్నీ ఎందుకు అంటే లోకము ఆశిస్తున్నటువంటి సాక్ష్యం నీలో కనపడడం లేదు. చెప్పుకోవడానికి క్రైస్తవుడు అనే ముసుకేసుకున్నావు, కానీ ప్రభువు కోరుకున్న నెమ్మది నీ జీవితంలో లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది చూసి మా అక్క అదిలే ఆ ఇంటికి, ఈరోజు ఆ ఇంటికి నువ్వు సరి చేసుకోతే రేపు నీ ఇంటికి. జాగ్రత్త సంగమా. దేవునికి స్తోత్రం. దైవికమైన బంధం అంటే అక్కడ మేము ప్రమాణం చేస్తాం. కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, రోగాల్లో, నిందల్లో, అవమానాల్లో వేరెవ్వరిని ఆశించక, వేరు దేనిని ఆశించక జీవితాంతము నీతోనే నమ్మకంగా ఉంటా. దేవునికి స్తోత్రం.
ఎల్కానా అన్నాడంట తన భార్య అయినటువంటి హన్నాను చూసి, ఎందుకమ్మా పిల్లలు లేవని చెప్పి ఇంతకి వేదన పడుతున్నావు? 10 మంది పిల్లల కంటే నేను సమానమైన కాదా? ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలో. లోకమంతా నీకు పిల్లలు లేరు అని హేళన చేస్తుంటే భర్తనంట, ఎవరేమనుకుంటా నీకేంటి, నేను ముఖ్యం నీకు, నేను 10 మంది పిల్లల కంటే నీకు విలువైన కాదా? అబ్బా, ఆదరణకరమైన మాటలు. అది కదా నెమ్మదితో కూడిన కుటుంబం అంటే. బయట వాళ్ళు అంటే పెద్ద బాధ రాదు, కానీ ఇంట్లోనే అంటే మాత్రమే భరించడం కష్టం. దైవజనుడికైనా సంఘానికైనా. ఏమి ఇంట్లో జరగవా? ఏమి మనుషులు కాదేంటి? ఏళ్ళైనా అంతే. మరొకసారి చెప్తున్నాను, సాతానుడు దేవుని ద్రాక్ష తోటను పాడు చేయడానికి గుంటనక్కలను పంపుతున్నాడు. నీ కుటుంబమే ఒక ద్రాక్ష తోట. నీ కుటుంబాన్ని పాడు చేయు గుంట నక్కలంటే నీ కుటుంబంలో చెలరేగుతున్నటువంటి లేనిపోని స్పర్ధలు, విభేదాలు, వాటిని నువ్వు పట్టి బయటికి గంటకపోతే ద్రాక్ష తోట నీ కుటుంబం పాడయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. క్రైస్తవ కుటుంబం అంటే నెమ్మదితో బ్రతకాలి, అర్థం చేసుకుంటూ బ్రతకాలి. ఒకరితో ఒకరు గొడవాడుకుంటూ దెబ్బలాడుకుంటూ నీ తప్పు నా తప్పు కాదు, అర్థం చేసుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూడగలిగితే నెమ్మది పొందాడు లాజరు దేవుని యొక్క రొమ్మును ఆనుకొని. దేవునికి స్తోత్రం. 7వ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. మన మూల వాక్యానికి వచ్చేయండి, రండి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దేవునికి స్తోత్రం. ఎవరి వ్యక్తి చెప్పండి? ఎవరి వ్యక్తి? యోహాను గారు. యేసు ప్రభు శిష్యులు అందరికంటే వయసులో చిన్నవాడు. యేసు ప్రభుని ఎప్పుడు వెన్నంటి నడిచేవాడు. ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు రండి కలినడకలు వెళదామంటే మిగతా వాళ్ళందరూ, ఇదేంట్రా బాబు ఇలా నడిపించేస్తున్నాడు, ఏంట్రా బాబు అన్నం సరైన పెడతలేదు, ఇది నడకేంటి, ఈ నీరసం ఏంటి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్న యోహాను యేసు ప్రభు వెంటనే ఈయనేదో మనకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి యేసు ప్రభు వెంటనే నడిచేవాడు. ప్రార్థన చేసుకుంటా రండి కొండ మీదకి వెళదామంటే మిగతా అందరూ, ప్రభువా రోజంతా నడిపించేసావు కదా, ఒళ్ళు అలిసిపోయింది నాయన, శరీరం ఎంతగానో బలహీనమైపోయింది, ఒళ్ళు పులిసిపోయింది, ఇప్పుడు కొండెక్కమంటావేంటి, మా వల్ల కాదు, మేము పడుకుంటాం అంటే యోహాను మాత్రం, అయ్యా నేను వస్తాను నీతో. యేసయ్యతో ప్రార్థించడానికి రూపాంతర కొండ మీదకి యేసు ప్రభుతో పాటు వెళ్ళాడు. యేసు ప్రభుతో భోంచేసేటువంటి ప్రతి క్షణం, ఆఖరికి చివరి రాత్రి భోజనంలో కూడా యేసు ప్రభు పక్కనే కుడి పక్కనే కూర్చున్నాడంట. ఆయనతో కలిసి భోంచేసేటప్పుడు యేసయ్య పక్కనే కూర్చొని భోంచేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడో కూర్చోలేదు, యేసు ప్రభుకి దగ్గరగా కూర్చున్నాడు. యేసు ప్రభుని దగ్గరగా చూశాడు, యేసు ప్రభుని దగ్గరగా అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ముగించబోతున్నాను. ఒక వ్యక్తి నీకు ఎప్పుడు అర్థమవుతాడు? ఆదివారంలో కనపడి వెళ్ళిపోయినంత మాత్రం ఎవరికెవరు అర్థమా గారు రావాలి, దగ్గరికి రావాలి. మిల్లల్లోకి వచ్చి చూస్తే అయ్యి బాబు బయట ఎంత సైలెంట్, కానీ ఇంట్లోకి వెళ్ళిపోతే ఎంత ఉగ్ర రూపమా. బయట చూస్తే అయ్యా పాల కంటే తెల్లగా మొహం కనపడుతుంది, కానీ లోపలికి వెళ్తే ఇంత డెకరేషన్ అంటే బయట కనపడేది అంత నిజమైతే సెపరేట్ అమ్మా. ఒకరోజు ఒక గృహదర్శనానికి వెళ్ళాను చెప్పకుండా ఒక ఇంటికి. ఆవిడికి పక్కింటి తోడుకోళ్ళకి దెబ్బలాట అవుతుంది. రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. నేను బైబిల్ పట్టుకు వెళ్ళిపోయి ఏమి ఎరగనట్టు నేను పడతాను, కానీ వెళ్ళిపోయి నేను కాకలేను కదా. ఆవిడ నన్ను చూస్తా తిట్ట ఆపుకోలేకపోతుంది. ఆ పక్కన వాడు చదివేస్తుంది, మరి ఇప్పుడు తిరిగి చదివారు కదా. తీరా వస్తే పాట దగ్గర వచ్చేసారు అనుకుంటుంది, ఎలాపాలు ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాడు. నాకు అనిపించింది, ప్రభు చెప్పకుండా వస్తే అది గౌరవం కదా గల, అది నాయన వాళ్ళు రమ్మన్నప్పుడు వచ్చి ప్రార్థిస్తేనే గౌరవమేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడైతే ముసుగు వేసుకున్న ముఖంతో భక్తిని చూపిస్తున్నావు, ఇంటికి వెళ్ళగానే ముసుగు తీసేస్తావు, నువ్వేంటో బయట చూపిస్తావు. హల్లెలూయా. దేవుడిని యథార్థతను కోరుకుంటున్నాడు. సంగమా జాగ్రత్త. ఒక రోజున ముసుగు లేని ముఖంతో నిన్ను ఆయన చూస్తాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహానుకు యేసుప్రభు ఎందుకు వాక్యముగా అర్థమయ్యాడు తెలుసా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో ఆయన్ను వాక్యంగా చూశాడు. యేసుప్రభుకి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన్ను జీవవాక్యంగా చూశాడు. యేసుప్రభుకి ఇంకా గుండెల మీదకు యేసుప్రభు రొమ్ము దగ్గరికి వెళ్ళేసరికి ఆయనలో దేవుని వాక్యాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం.
నువ్వు దేవునికి దగ్గరవుతున్న కలిది దేవుని అర్థం చేసుకునే ఆ ఆత్మీయ పరిపక్వత నీకు రావాలి. ఎప్పుడో తెలుసా, ఈ లోకం మీద, లోక మాటల మీద, లోక ధ్యాసల మీద, లోక సంబంధమైన పనికిరాని వాటి మీద నీ ధ్యాస తప్పి నీకు విలువైనదిగా దేవుని సంధి కనపడతా. దేవునికి స్తోత్ర. వీటిని పట్టించుకుంటే వాటిని కోల్పోతానేమో, వీటి మీద ధ్యాస పెడితే ఆ విలువైన దాన్ని చేరుకోలేనేమని చెప్పి వ్యర్థమైన వాటన్నిటిని వదిలేసి వ్యర్థమైన వాటి కొరకు చింతించడం మానేసి దేవుని పాదాలు పట్టుకుని బతుకుతావు. దేవునికి స్తోత్ర. కొంతమందికి చింత ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు. ప్రతిదానికి చింతే, ప్రతిదానికి బెంగే, ప్రతిదానికి దిగులే. అంత అతి సున్నితత్వం కూడా ప్రమాదమే. హల్లెలూయా. జీవితం ఒక పోరాటం. ఎదుర్కోవాలి, శ్రమలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, ఇరుకులు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఓటమి ఎదుర్కోవాలి, గాయాలు ఎదుర్కోవాలి, మంచి ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి. నేను ఏది ఎదుర్కోనండి, నేను ఒక గాజు బొమ్మలా ఉంటానంటే జీవితం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. దేవుడే నలగొడతాడంట, దేవుడే కాలుస్తాడంట, దేవుడే మనల్ని చెక్కుతాడంట. ఎందుకు తెలుసా? ఆయన కోరుకున్న రూపాంతర అనుభవంలోకి రావడానికి. దేవునికి స్తోత్రం. అందుకే మానవ జీవితంలో దేవుడు సుఖ దుఃఖములు కలిపాడంట. కాబట్టి జీవితం ఎదురయ్యే ప్రతిదానికి కుంగిపోయి, బాధపడిపోయి, వేదన పడిపోయి ఉండొద్దు. జీవితం ఎదురయ్యే ప్రతిదానికి కూడా దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకుంటూ నువ్వు ఎదురుగా నిలబడి పోరాడుదువుగాక. ఆమేన్. అది జీవితం అంటే. ఏడ్చేవాడు, పారిపోయేవాడు, బెంగ పెట్టుకునేవాడు దేవుని బిడ్డ కాడు. ఆమేన్. బూడిదలో కూర్చున్నాడు, బాడీ సహకరించకపోయినా. బూడిదలో కూర్చున్నాడు, ఒంటి మీద పురుగులు పాకేస్తున్నా. భక్తుల జీవితాలు మాదిరిగా తీసుకోండి. భక్తుల జీవితాలు వాక్యాలు కేవలం చదువుకొని వెళ్ళిపోవడం కాదు. వాళ్ళ జీవితాలను ఆదరిగా తీసుకొని, వాళ్ళ జీవితం ద్వారా నువ్వు ప్రభావితమయ్యి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నువ్వు ముందుకెళ్ళాలి భక్తి జీవితంలో. దేవునికి స్తోత్రం. 7వ వ్యక్తి యోహాను భక్తుడు. అతడు యేసు ప్రభువుని దగ్గరగా బ్రతికాడు, దగ్గరగా అర్థం చేసుకున్నాడు. యేసయ్య అంటే ఏంటో ఒక అవగాహనలోకి వచ్చేసాడు. ఆఖరికి అన్నీ బాగున్నప్పుడు యేసు ప్రభు దగ్గరగా లేడు. యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు అందరూ ప్రాణభయంతో పారిపోయాడు. ప్రభువా, నీ కొరకు ప్రాణమన్నా ఇస్తాను అన్నవాడు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. పేతురు ఎవ్వరు వదిలేసిన ఆయన కష్టంలో కూడా ఆయన వదలకుండా, ఆయన సిలువను చూస్తూ, ఆయన శ్రమను చూస్తూ, ఆయన్ని అర్థం చేసుకుంటూ ఆయనకి వెన్నంటి నిలబడ్డాడు యోహాను. హల్లెలూయా. గుంట్ల మీద పడుకోవడం అంటే తలపెట్టేసి పడుకోవడం కాదు. కష్టాల్లో కూడా నీతోనే ఉంటాను, బాధలు వచ్చినా నీతోనే ఉంటాను, ఏ పరిస్థితుల్లో నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అది ఆనుకొనటం అంటే. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది దావీదు దేవునికి హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. ఎవరు హృదయానుసారుడు అయ్యాడంట? హృదయానుసారుడు అంటే మన చెవి తీసుకెళ్ళి గుండెల మీద పెట్టడం కాదు. ఆయన మనసు ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ప్రతి దాన్ని కష్ట సుఖ వ్యాధి బాధల్లో కూడా, ఆఖరికి అరణ్యంలో పరిగెడుతున్నా, దాహముతో గొంతు ఎండుకుపోతున్నా, ఆకలితో కడుపు నికనికలు ఆడిపోతున్నా, ఎన్ని రకాల ప్రమాదాల మధ్యన ఉన్న దావీదు దేవుడిని అర్థం చేసుకున్నాడు. కాబట్టే దావీదు దేవుడి హృదయానుసారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9 నెలలు ఉంటుందంట బిడ్డ తల్లి గర్భంలో. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు నాన్నెత్తుకున్న ఏడు పాపతో, తాతయ్య, నాయనమ్మ, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, పెద్దనాళ్ళు, ఊర్లో వాళ్ళు ఎవరెత్తుకున్న బిడ్డ ఏడు పాపతో. కానీ తల్లి ఎత్తుకోగానే ఏడు పాపేద్దే. కారణం ఏంటి? స్పర్శ కంటే ముందు తల్లి తన గుండెలకు హత్తుకోగానే ఆ బిడ్డకు ఆ తల్లి గుండె శబ్దం అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? 9 నెలల లోపల ఉండి వింత కదా, ఇది నా తల్లి గుండె, ఇది నా తల్లి స్పర్శ. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో దేవుడు అంటే ఏంటో నీకు అర్థం కానప్పుడు ఈ భక్తి ఎందుకు చేయడం? ఇన్ని సంవత్సరాల కాపురంలో, ఇన్ని సంవత్సరాలు కలిసి కుటుంబముగా కట్టబడిన మీ జీవితంలో, సంఘ జీవితంలో, సంఘం అంటే ఏంటి, దైవజనుడు అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, కుటుంబ విలువలు అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి అన్నది నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని హృదయానుసారుడు కావు. నువ్వు భక్తి జీవితంలో ప్రభు కోరుకున్న ఫలభరిత అనుభవాల వైపు వెళ్ళే అవకాశము లేదు.
సంగముగా దైవజనుడిగా మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యోహాను అనే వ్యక్తి దేవుని చేత ప్రేమించబడ్డాడు. అతడు దేవుని రొమ్మున ఆనుకున్నాడు. అందుకే ఏ స్థితిలో కూడా ఆయన్ని వదలలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి యోహానుకు దేవుడు పరలోక తలుపులు తీసి, అయ్యా యోహానా, ఇంతవరకు చెప్పిన వారందరూ కూడా జరిగిన వాటినే చెప్పారు, నువ్వు మాత్రం జరగబోయే వాటిని చెప్పని చెప్పి తన పరలోకాన్ని చూపించేశాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి దెర్ ఇస్ నో ఎంట్రీ. ఎవరికి అవకాశం లేదు. యోహానుకు ఒక్కడికి అనుమతి ఇచ్చాడు దేవుడు. నీ ఒక్కదానికి అనుమతి ఇస్తాడు. నువ్వు ప్రార్థిస్తే పరలోక తలుపులు తెరవడానికి. ప్రార్థన తాళం చేయి వాడితే నువ్వు మోకరించి ప్రభువా అనగానే దేవుడు పరలోక ప్రార్థన తలుపులు తెరవడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు దగ్గరగా బతకలిగి ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆనుకుందాం, ఆయనకి దగ్గరగా దీవిద్దాం. ఆ రీతిలో మనం భక్తి జీవితాన్ని ముందు కొనసాగిద్దాం. అటు సహాయం ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. చదవబడిన దేవుని వాక్యమును గురించి ఆలోచించినప్పుడు యోహాను